ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట చదువుకుందాం దేవుని వాక్యంలో నుంచి. 136వ కీర్తన 4వ వచనాన్ని చదువుదాం. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరం ఉండును. నిజంగా ఏకలేఖన భాగాల్లో చూసినప్పుడు ప్రభు ఒక్కడే గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యములు చేయగలడని దేవుని లేఖనాల్లో మనం అనేక సార్లు రాయబడ్డం మనం గమనిస్తాం. రాయబడ్డమే కాదు, అవి మన జీవితంలో కూడా చాలాసార్లు నెరవేర్పును కూడా మనం చూడగలిగాం. నిజమే, ఆయన జన్మే ఆశ్చర్యకరంగా దేవుని వాక్యంలో చూస్తాం. మరి కన్య మరియ గర్భాన ఆయన జన్మించాడు. అది ఇప్పటికీ కూడా మరి ప్రపంచం అంతట్లో కూడా ఎంతో అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యంగా అనేకులు నమ్ముతూ దానిలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మహా ఆశ్చర్యమైన కార్యమును జరిగించేవాడు. అది ఏదైనప్పటికీ కూడా, నీ సమస్య అయినా, అది ఒకవేళ నీకున్నటువంటి రోగమైనా, నీకున్నటువంటి అప్పు అయినా, నీకున్నటువంటి కుటుంబ విషయంలో కలుగుతున్న సమస్య అయినా, నిందలైనా అవమానాలైనా, ఏదైనప్పటికీ కూడా ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలడు. ఏదైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు. ఆయన ఏ విధంగా అయినా చేయగల మహాదేవుడాయన. ఎందుకంటే 100 ఏండ్ల వయసులో అబ్రాహాముకి దేవుడు సంతానాన్ని ఇచ్చాడు, ఇస్సాకునిచ్చాడు. అది అసాధ్యమైంది, కానీ నమ్మశక్యం కానిది. దేవుడు ఎంతో ఆశ్చర్యంగా శారా గర్భాన్ని తెరిచాడు వృద్ధాప్యంలో. అలాగే షద్రకు మెషకు అబేద్నెగోలు కూడా అగ్నిలో పడవేసినప్పుడు కూడా వారి తల వెంట్రుకలు కూడా వాసన రాలేదు, కాలలేదు. అలాగే సింహాల బోన్లో దానియేలు. ఇలా మనం బైబిల్ అంతటినీ చూస్తే నిజంగా ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యాలు చేయగల మహాదేవుడు. కాబట్టి ఆయన ప్రభులకు ప్రభు, రాజులకు రాజు, దేవతలకు దేవుడు, భూపతులకు అధిపతి. కాబట్టి ఆయన యందు నమ్మిక ఉంచండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి. మీ జీవితాల్లో కూడా మీరు ఊహించలేని, అనుకోలేని, మీరు ఏదైతే ఆశిస్తున్నారో అంతకంటే ఎక్కువగా గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని సంతోషపరిచి, మిమ్మల్ని దీవించి నడిపించగలడు. అట్టి కృప వింటున్న ప్రతి వారికి ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్.